దేవాలయాలే లక్ష్యంగా ఆలయాల్లో దొంగతనానికి పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబాక, గజ్వల్ నియోజకవర్గంలోని వర్గల్, ములుగు, రాయ్పూల్ మండలాల్లో దేవాలయాలు లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా దేవాలయంలోని గంటలు, హుండీల్లోని సొమ్మును దొంగిలిస్తున్న దొంగల బ్యాచ్ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుని అదుపులోకి తీసుకుని విచారించగా దేవాలయాల్లో వారి వద్ద దొంగిలించిన వస్తువులతో పాటుగా చోరీ వస్తువులను కొనుగోలు చేసిన కుక్కల ఆంజనేయులు అనే వ్యక్తి కూడా దొరికాడని పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో కొన్ని టెంపుల్ థెఫ్ట్ జరగడం జరిగింది. ఆ గుడిలో దొంగతనాలు చేస్తూ గుడిలో ఉన్న వస్తువులు, గంటలు మరియు ప్లేట్లు, అమ్మవారి పెట్టినటువంటి తాళిబొట్లు, ఇంకా డివిఆర్ సీసీ కెమెరా డ్యామేజ్ ఎత్తుకపోవడం ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. దాదాపు 12-13 అఫెన్సెస్ జరిగినాయి. అందులో బాగా ఈ గుడిలో చేస్తున్న దొంగల గురించి ఓల్డ్ అఫెండర్స్ మరియు మిగతా సీసీ ఫుటేజ్ ఇవన్నీ తీసుకొని వర్కౌట్ చేసిన పిదప ఒక 9 కేసులలో